మార్నింగ్ లీడర్స్. మనం ఊరుగొండ విలేజ్లో ఉన్నాము. ఒక 15 డేస్ 20 డేస్ బ్యాక్ మనం ఒక వీడియో తీసాము హరిత మేడంతో. సో ఇక్కడ వీడియో చిన్న చెట్టు ఉన్నప్పుడు తీసినాము. అప్పటికి మేడం గ్రాన్యువల్స్ అండ్ బూరక్ష వాడినారు. ఇప్పుడు ఈల్డ్ అండ్ గ్రాన్యువల్స్ వాడినారు. ఈరోజు కూడా పిండేస్తున్నారు, మన ప్రోడక్ట్సే వాడుతున్నారు. ఇక్కడ మేడంకి ఒక చిన్న డౌట్ ఉంది. ఏంటిదంటే, మేడం మేము ప్రోడక్ట్ వాడుతున్నాం, హైట్ లేవట్లేదు అన్న ఒక చిన్న డౌట్. దాన్నే క్లారిటీ ఇస్తాను నేను. ఒకసారి వీడియో దగ్గర తీసుకురండి. అయితే నాకు తెలిసిన పొగాకు చెట్లు హైట్ పెరుగుతుంది. దాని హైట్లో ఒక 8, 9, 10 ఆకులే హైయెస్ట్. ఇక్కడ చూడొచ్చు మీరు, బతుకమ్మలాగా ఒక 2 ఇంచుల గ్యాప్ కూడా లేదు ఆకుకి ఆకుకి. దీనికి భారానికి మించిన బరువు ఇచ్చిండ్రు చెట్టుకి. ఈ ఆకు అంత బాగా వచ్చింది. సో ఇది లేవలేక ఒకసారి ఆకు తీస్తే హైట్ లేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, 1 ఇంచు గ్యాప్ కూడా లేదు. మళ్ళీ ఆకు ఎంత ఉంది, ఎట్లా బాగా వచ్చింది, అరటాకుల్లాగా పెద్దగా ఉంది. సో ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే, ఇంత ఇమ్యూనిటీ రావడానికి కారణం ఏంటంటే, మనమిచ్చే భూరక్ష కానీ మనమిచ్చే ఈల్డ్ కానీ ఇది పెంట పోసుకుంటే ఎలాంటి పాట ఇస్తుందో అలాంటి పాట ఇస్తుంది. హైట్ లేవడంతోనే దిగుబడి ఎక్కువ వస్తుంది అనేసి అనుకోవద్దు హరిత మేడం. సో దీంట్లో ఎంత ఆకున్నది అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసుకోండి, చూసుకోండి మీరు, మీకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు పొగాకు పెట్టిన వాళ్ళు వేరే చేన్లలో చూస్తే కూడా మీకు దానికి దీనికి వ్యత్యాసం. వాళ్ళది ఇంత పెద్దగా ఉన్నదానికి కూడా ఇంత ఆకెళ్ళదు. ఓకే మేడం, అది మీకు తెలుసు, ఆల్రెడీ చూస్తున్నారు మీరు అందరి. సో లీడర్స్, ఇక్కడైతే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. హైట్ లేవడానికి, గ్రోతింగ్ రావడానికి ఈరోజు గోల్డ్ గ్రోత్ అండ్ ఈల్డ్లు వాడిపిస్తున్నాము. చూద్దాం ఇంకొక 15 డేస్లో అరకు వైజాగ్ వేసినాక మళ్ళీ ఒక వీడియో తీసుకుందాం. సో ఇంత మంచి ప్రోడక్ట్ అందించిన విన్మార్క్ కంపెనీకి అండ్ మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ సో మచ్. హరిత మేడం మాటల్లో ఇందాం. మేడం చెప్పండి. విన్మార్క్ కంపెనీ వాళ్ళు ఇంకా ఇలా ఎన్నో తయారు చేసి మాలాంటి యువ రైతులందరికీ ఆదర్శంగా నిలుస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ విన్మార్క్ వారు మాకు అండగా ఉన్నందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ విన్మార్క్. థ్యాంక్ యూ సో మచ్.